మంచి మంచి ఫారెన్ కొలాబరేషన్తో పెట్టిన ఫీడ్ మిల్స్ కూడా 50% దిగువగా కెపాసిటీతో రన్ అయ్యి ప్లాంట్స్ ఉన్నాయి. నేను ఒకసారి మాట్లాడినప్పుడు రైతుల్ని ప్లాంట్ వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు ప్లాంట్ వాళ్ళు కొందరు మీరు ఫెడరేషన్ మీరు ఏదన్నా ఫామ్ చేసుకుంటే మేము మళ్ళీ మీరు ప్లాంట్ కట్టుకోక్కర్లేదు, మా ప్లాంటే మీకు జాబ్ వర్క్ చేయించుకోండి, మీరు ప్లాంట్ కడితే మీకు ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత అవుతుందో ఆ ఇంట్రెస్ట్ పేమెంట్కే నేను మీకు మా ప్లాంట్ జాబ్ వర్క్ చేస్తామని కూడా ఆఫర్ ఇచ్చారు. ఓకే. సో ఇక్కడ వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి వాళ్ళని ఎక్స్ప్లాయిటేషన్ అంటున్నారు, కానీ వాళ్ళ కష్టాలు వారికి ఉన్నాయండి. ఈ ఫీడ్ రేట్ పెంచితే ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళే. సో అంచేత వాళ్ళు ఏంటంటే వాళ్ళ బేసిక్ సర్వైవల్ వరకు చూసుకుని చేస్తున్నారు. ఇప్పుడు మా ఫార్మర్స్ యాజ్ ఆఫ్ నౌ ఫార్మర్స్ కూడా హ్యాపీగానే ఉన్నారు వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఇప్పుడు నేను నా నియోజకవర్గం వరకు చెప్పాలంటే మీరు అక్కడ ఏ రైతులతోటైనా సరే మీ మీడియా వాళ్ళు అక్కడ ఉంటారు, మీ విలేకరులు ఉంటారు, మీరు రైతులతో ఇంటరాక్ట్ అయ్యి చేయొచ్చు. ఈ కాలువలన్నీ కూడా గతంలో చాలా చోట్ల పూడిపోయి మళ్ళీ ఈ రైతులే మళ్ళీ పంట కాలువల్లో చాలా చోట్ల వదిలేసే పరిస్థితి వచ్చి కంటామినేషన్ అయ్యి చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు రీసెంట్గా ఆ కాలువలన్నీ ప్రక్షాళన చేసి ఫ్రెష్ వాటర్ వచ్చేలాగా చేసిన తర్వాత గతంలో లేనంతగా 30 కౌంటు 40 కౌంట్లో చాలా మంచి ఈల్డ్ వచ్చింది. ఆ 30-40 కౌంట్స్కి మంచి ప్రైసింగ్ కూడా ఉండి ఈ ప్రస్తుతం ఈ కాలువలన్నీ బాగు చేసిన తర్వాత కాస్త కోస్త ఫీడ్ కన్జంప్షన్ కూడా సమ్ పోర్షన్ స్మాల్ పోర్షన్ అయినప్పటికీ ఫీడ్ కన్జంప్షన్ కూడా తగ్గి ఆ ప్రాన్ ఇప్పుడు యాక్చువల్గా ఒక 60 కౌంట్ ఉందనుకోండి, 300 రూపాయలు ఉంటే రేటు, అదే కిలోకి 30 తూగినాయి అనుకోండి, 30 రొయ్యలే కిలోకి 30 కౌంట్ అంటారు దాన్ని. అదే కిలో రేటు 100 నుంచి 150 పెరుగుతుంది. ఆ పెరగడానికి మనకు అయ్యే ఫీడ్ కాస్ట్ 20 రూపాయల నుంచి 30 రూపాయల కన్నా అవ్వదు. సో ఫార్మర్కి అక్కడ చాలా అడ్వాంటేజ్ వస్తుందండి. అది మనం ఫ్రెష్గా వాటర్ కరెక్ట్గా ఉండి వాటర్ క్వాలిటీ మెయింటైన్ అయ్యి ఉన్నప్పుడు ఏదైనా చిన్న డిసీజ్ వచ్చిందనుకోండి, మేత తింటుంది కానీ సైజు రాదు. ఆ డిసీజ్ లేకుండా క్వాలిటీ వాటరు, ఎందుకంటే ఎవాపరేట్ అయినప్పుడు రెగ్యులర్గా రిప్లెనిష్ చేసుకోవాలి వాటర్ వాళ్ళు. అది క్వాలిటీ వాటరు ఫ్రెష్ వాటర్ అనేది మనం ఇవ్వగలిగినప్పుడు రైతు బాగుంటాడు. ఇలాగ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కెనాల్స్ అన్నీ కూడా చేసి ఈ విద్యుత్ రాయితీలు ఇచ్చి తర్వాత ట్రాన్స్ఫార్మర్ల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటే వాళ్ళకి మా డైరెక్టర్ ఎలక్ట్రిసిటీ బోర్డుతో మాట్లాడి ఏపీ ఈడీసీఎల్ ఈస్టర్న్ డిస్కామ్తో మాట్లాడి ఆ ఇష్యూలు కూడా రైతులతో ఇంటరాక్ట్ అయ్యి సార్ట్అవుట్ చేసాం. ప్రభుత్వం ఆక్వా రైతులకి చంద్రబాబు నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ ఆల్వేస్ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గొట్టిపాటి గారు వీళ్ళందరితోటి నేను మాట్లాడటం జరుగుతుంది. రైతులు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అప్సడా ఉంది. వీళ్ళందరూ కూడా ఆక్వా రైతులకి ఎనలేని ప్రయారిటీ ఇస్తున్నారండి. అందుకని రైతులు ఇవ్వట్లేదని కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని కూడా నేను అదే ఫార్మర్స్ ఆర్ హ్యాపీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ ప్రాంతానికి వచ్చి ఏదో కొంచెం ఆందోళన చెయ్యాలి అని చేయటం తప్ప రైతులు రాలేదు అంటేనే అది రైట్. సభికుల దృష్ట్యా మీటింగ్ సక్సెస్, రైతుల దృష్ట్యా మీటింగ్ ఫ్లాప్. రైట్ రఘురామకృష్ణరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ మీ. థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు, థ్యాంక్ యూ, నమస్కారం. ఇది ఇవాళ రఘురామ్ గారితో స్పెషల్ లైవ్ షో. ఇక మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. శుభరాత్రి. అంత్యక్రియలు ఉన్నాయి, దానికి అటెండ్ అవ్వాలి.